నమస్తే. దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ హేమంత్ రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, గాలి జనార్దన్ గారి మాట చాన్నాళ్ళు అయిపోయింది. ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్ వచ్చింది. సో అపర కుబేరుడు, అలాగే ఏవో బంగారం గనులు చాలా ఉన్నాయి. అసలు అంటే మనం లెక్కలు కూడా వేయలేనంత ఆస్తులు ఉన్నాయి ఆయనకి అనే వార్త ఎక్కువ వింటూ ఉంటాం మనం జనార్దన్ రెడ్డి గారి గురించి. మరి ఇటువంటి జనార్దన్ గారి పైన హత్యాయత్నం జరిగిందంటే ఆయనకి సెక్యూరిటీ ఉండుండొచ్చు. మరి హత్యాయత్నం ఎవరు చేశారు, ఎందుకు చంపాలనుకున్నారు, దీనికి సంబంధించి ఒక వ్యక్తి మరణించారని కూడా చెప్తూ ఉన్నారు. ఎక్కడ జరిగింది, ఏంటిది, డీటెయిల్స్ చెప్పు. మనకి ఒక సామెత ఉంది. 1000 మందిని తిన్న రాబందు ఒక గాడివాంతో చస్తుందని చెప్పేసి, గాలి జనార్దన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నేర చరిత్ర బహుశా భారతదేశంలో ఎవరికి ఉండదు. ఆయనే తిరుపతి వెంకటేశ్వర్లు గారికి ఒక 6 కోట్లు పెట్టి కిరీటం కట్టించాడు. ఆయన బంగారపు నగలున్నాయి కాదు, అంతా బంగారమే. మొత్తం బంగారం, కుర్చీలు బంగారం, మైన్స్ ఉన్నాయా సార్? బంగారం గోల్డ్ మైన్స్ కూడా ఉన్నాయా? గోల్డ్ మైన్స్ కాదు, మైన్ ఉంది. అది రాజశేఖర రెడ్డి గారి తాలూకు హయాములో కట్టబెట్టి రాజశేఖర రెడ్డి కూడా కొన్ని తొందరపాటు పనులు చేశాడు, తప్పులు చేశాడని మనం ఆ చచ్చిపోయిన వాళ్ళ గురించి చెప్పలేము కానీ తొందరపాటు పనులు అంటే గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళకి మైన్స్ కట్టబెట్టడం, ఆ మైన్స్ లో వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించారు మాట, తక్కువ సంపాదించలేదు. అప్పుడే ఆయనతో పాటే మన సోకాల్డ్ మన ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి కూడా అన్న అన్న అంటూ ఉండేవాడు. ఈయన చీఫ్ మినిస్టర్ అవగానే ఆయన ఎవడో నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదన్నాడు అన్నమాట. ఇద్దరి మధ్య అటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండేవి. ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డి అంటే ఇంకా ఆయన అపర కుబేరుడే ఆయన. ఆయన లేచి ఉంది. అయితే కొంతకాలం జైలుకి వెళ్ళి వచ్చాడు, ఇప్పుడు ఉంది. ఇక్కడ మనకి కర్ణాటక ఎమ్మెల్యే భరత్ రెడ్డి, ఆయన తాలూకు అనుచరుడు సతీష్ రెడ్డి ఉన్నాడు కదా. ఇక్కడ ఎవరో వాళ్ళ తాలూకు ఫ్లెక్సీలు జనార్దన రెడ్డి గారి ఇంటి ముందు కట్టేసరికి వీళ్ళు ఊరుకుంటారా? వీళ్ళు ఎలా ఉంటారంటే, కనుచూపు మేరలో వీళ్ళు బొమ్మలు తప్ప ఇంకెవరి బొమ్మలైనా వేశారంటే తట్టుకోలేరు వాళ్ళకి. అంత కీర్తి కంటుంది మాట. అక్కడ గాలి జనార్దన్ రెడ్డి తాలూకు కటౌట్ ఉండాలి, లేదంటే గాలి జనార్దన్ రెడ్డి కొడుకు ఈ మధ్య సినిమాల్లో చేశాడు కదా, ఆయన కటౌట్లైనా ఉండాలి. అంతేగాని మిగతా వాళ్ళ తాలూకు ఫ్లెక్సీలు కానీ కటౌట్లు కానీ ఉన్నట్టయితే వాళ్ళు నిర్దాక్షిణ్యంగా పీకి పారేస్తారన్నమాట. ఎవరు ఏమిటి అని అడగరు. అదే జరిగింది. జరిగితే వాళ్ళకి నీ ఇంటి ముందు కాదు కదా, కొంచెం దూరంలో పెట్టుకున్నావు కదా, మరి నీకు ఎందుకు అంత అభ్యంతరం వచ్చిందని చెప్పేసి ఘర్షణ వాతావరణం ఏర్పడిన తర్వాత వీళ్ళ బలగం తక్కువ, గాలి జనార్దన్ రెడ్డి తాలూకు బలగం ఎక్కువ. ఎప్పుడు ఇంట్లో 100 మంది ఉంటారన్నమాట. వాళ్ళు తిరగబడడం జరిగిన తర్వాత అక్కడ కొంచెం గలాట జరిగి ఆల్మోస్ట్ వాళ్ళు కొంచెం ఉద్రేకాలు పెరిగి కొట్టుకోవడం జరిగింది. ఆ కొట్టుకోవడంలో రాజశేఖర్ అనేటువంటి వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది. ఇక్కడ వీళ్ళు దౌర్జన్యం చేసేసరికి వాళ్ళు, ఇప్పుడు నీ గన్మెన్ చేతిలో గన్లు ఉన్నట్టయితే ఆ గన్నులతో కనిపించే వాళ్ళందరినీ కాల్చమని కాదు, ఆ గన్లు ప్రొటెక్షన్ కోసం, అది కాల్చడానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ గన్తో కాల్చడం వల్ల మరి రాజశేఖర్ అనే వ్యక్తి చనిపోయి ఉండొచ్చు, ఇది నా అనుమానం. వాట్ ఎవర్ ఇట్ మే బి. అక్కడ గాలి జనార్దన్ రెడ్డి గారి తాలూకు గన్ మ్యాన్ చేతుల్లోంచి భయపడి ఆ గన్లు కూడా లాక్కునే పరిస్థితి వచ్చిందంటే అక్కడ వాతావరణం ఎంత భయంకరంగా తయారైందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డి గారి ఇంటి దగ్గర జరిగినటువంటి గొడవ చిలికి చిలికి మళ్ళీ పార్టీల మధ్య రాజకీయంలోకి వెళ్ళిపోతుందన్నమాట. ఆయన పార్టీ, ఈయన పార్టీ, ఆయన వర్గం, ఈయన వర్గం, వీళ్ళు వాళ్ళు కొట్టుకోవడం, వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడం ఉంటుందన్నమాట. బట్ ఏదేమైనప్పుడు కూడా గాలి జనార్దన్ రెడ్డికి వచ్చినటువంటి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఆయన ఒక గవర్నమెంట్ని ఫామ్ చేయగలడు. అవసరమైతే బెళ్ళారిలో ఉన్నాడే కానీ కర్ణాటక మీద పెద్ద పట్టుంది. కర్ణాటకలో నాకు ఒక ఇది కావాలంటే అది ఇచ్చేయాల్సిందే. మరి ఇంకెవరు అడ్డు చెప్పడానికి ఏమి లేదు. కర్ణాటకలోనే ఈ గాలి జనార్దన్ రెడ్డి గారి తాలూకు సహకారంతో కొంత రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడనమాట. ఇక్కడ మనం చెప్పవలసింది ఏమిటంటే ఆయన మాటకి ఎదురు ఉండదు, ఆయనకి తిరుగు ఉండదు. ఆయన వల్ల ఆయన తాలూకు వర్గం వల్ల ఎవరు చనిపోయినప్పుడు కూడా అది పెద్ద పరిగణలో తీసుకోరు. కానీ మరి సతీష్ రెడ్డి, భరత్ రెడ్డి నెక్స్ట్ ఏం చేస్తారు? లేకపోతే వీళ్ళు జైల్లో పెట్టడం జరుగుతుందా, లేకపోతే గాలి జనార్దన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందా అన్నది $1000 ప్రశ్న. ఏది ఏమైనప్పుడు కూడా ఇంతవరకు కాముగా ఉండి ఏదో తన మానాన తన పనులు చేసుకుంటున్నటువంటి జనార్దన్ రెడ్డి ఈరోజు ఘర్షణ వాతావరణంలో దిగాడంటే కొంచెం మిగతా మనందరూ భయభ్రాంతులు అవుతారు. దీని తాలూకు పరిణామం కొంచెం సీరియస్ గానే ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి మరి కొంచెం సీరియస్ వార్తలు మనం వినే పరిస్థితి వస్తుందన్నమాట. వాళ్ళు ఊరుకోరు. వాళ్ళకి ఒకవేళ పోలీసు వర్గాల వారు కూడా గాలి జనార్దన్ రెడ్డి గారిని ఆపే ప్రయత్నం చెయ్యరు. చేసినట్టయితే ఎవరు చచ్చిపోతారో తెలీదు, వాళ్ళు వీళ్ళని చంపుతారో వీళ్ళే వాళ్ళు చంపుతారో తెలీదు. అంతటి సమర్థుడు గాలి జనార్దన్ రెడ్డి. అందువల్ల ఇది మాత్రం డెఫినెట్ గా ఒక సంచలనాన్ని కలిగించే విషయంగా మారే అవకాశం కనిపిస్తోంది అని అంటూ ఉంటారు. ఒక రాజకీయ ఘర్షణకి దోహదపడుతుంది ఇది. అంతవరకు చెప్పదు. రైట్ సార్, చూద్దాం సార్. అంటే నిజంగానే అది హత్యాయత్నం లేకపోతే ఈ ఘర్షణ వల్లే అటాక్ చేయాల్సి వచ్చిందా ఏంటి అన్నది. మరి ఆయన అయితే మాత్రము హత్యాయత్నమే చేశారు అని చెప్పేసి ఆ బుల్లెట్ కూడా ఏదో చూపిస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. సో చూద్దాం సార్ అప్డేట్ ఏమొస్తుంది అధికారుల నుంచి అనేది. చేశారంటే ఘర్షణ పడితే ఏం చేస్తారండి? వాళ్ళ తాలూకు మనుషులు చనిపోయినట్టు వాళ్ళు కూడా తిరగబడతారు కదా. నేచురల్ కదా. చనిపోయిన రాజశేఖర్ ఎవరు? ఆ భరత్ రెడ్డి, సతీష్ రెడ్డి తాలూకు వ్యక్తి. ఆయన చనిపోయిన తర్వాత ఊరుకుంటారా? ఇంకా హత్యాయత్నం చేశారంటే వాళ్ళు ఘర్షణ కోపంలో ఉన్నప్పుడు, ఘర్షణ పడుతున్నప్పుడు ఎవరు కొడతారో, ఎవరి మీద దాడి చేస్తారో అవి మనం చెప్పలేము మనం. దాంట్లో ఈ బుల్లెట్ అయితే జనార్దన్ రెడ్డి మామూలుగా సత్యేలా చూపించినట్టయితే దాన్ని ఎవరు పరిగణలో తీసుకుంటారు? ఎవరు ఘర్షణలో దిగిన తర్వాత ఎవరిని క్షమించరు. ఎవరిని వాళ్ళు రక్షించుకోవడం కోసం ఇతరుల మీద దాడి చేస్తారన్నమాట. దాడి చేయాలంటే వాళ్ళని రక్షించుకోవాలంటే ఇతరులు ఊరుకోవాలి. ఇతరులు ఊరుకోవాలంటే వాడు బాగుంటే వాడు ఊరుకుంటాడా? వాడిని గాయపరుస్తాడు. అలాగే వీళ్ళు వాళ్ళని గాయపరిచినా, వాళ్ళు వీళ్ళని గాయపరిచినా దాని వెనకున్నటువంటి కారణం ప్రాణరక్షణ. ప్రాణరక్షణ చేస్తారు. ఆ బుల్లెట్ ఏమో ఆ జనార్దన్ రెడ్డి చూపించాడు. మొన్న నేను కూడా చూసా. బుల్లెట్ చూపించారంటే ఆ బుల్లెట్ బయటే ఉందన్నమాట. అది శరీరంలోకి వెళ్ళినట్టయితే ఆ సర్జరీ చేసి ఆ బుల్లెట్ ని పీకి చూపించలేడు కదా. ఆ బుల్లెట్ మిస్ఫైర్ అయ్యింది కాబట్టి బుల్లెట్ చూపించాడు. అది ఏదైనప్పుడు కూడా నిజాన్ని నిగ్గు తేలుస్తారు. సాయంత్రం అయ్యేసరికి వార్త మనం వింటాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.